మేడం నమస్తే. నమస్తే అండి. పేరేంటి మేడం? నా పేరు దీపిక. నేను స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని బీసీ సంక్షేమ సంఘం నుంచి. చెప్పండి. మీరు మహిళా ప్రెసిడెంట్ మేడం. ఓకే, మరి ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. సికింద్రాబాద్ నుంచి ముగ్గురు అయితే చాలా టఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? సికింద్రాబాద్ నుంచి చూస్తే పద్మరావుకి ఏమో సానుభూతి ఓట్లు పడవచ్చు. అంతే, సానుభూతి ఓట్లు పడవచ్చు. కిషన్ రెడ్డి గారికి అయితే కొంచెం కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి అయినా గెలుస్తా అన్న దాని మీద ఉంటాడు, కానీ ఇంతవరకు అయితే కిషన్ రెడ్డి హోప్ అయితే అనిపించట్లేదు ఇక్కడ. ఇంకా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయితే ఒక రేంజ్లో ఉన్నాడు అనుకో. ఇంకా కాంగ్రెస్నే ఇక్కడ జెండా బాతేసిన ఇక 10 ఏళ్ల వరకు నేను జరగనన్న హోప్లో ఉన్నాడు. కాబట్టి ఇంకా బీజేపీ సెంట్రల్లోనైతే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. చాలామంది నేను కూడా టచ్ చేస్తూ ఉంటాం, మనకేంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మనకి ఏది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని అనుకుంటే ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పొచ్చు, మోడీ గారు వస్తారు. మోడీ గారు అక్కడ. మరి మీరు సెంట్రల్లో మోడీ గారు అని చెప్తున్నారు, స్టేట్లో కాంగ్రెస్ అని చెప్తున్నారా? స్టేట్లో కాంగ్రెస్ అని కూడా నేను చెప్పను. వస్తే ఈక్వల్గా బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది. టీఆర్ఎస్ అయితే బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది. టీఆర్ఎస్ అయితే ఇంకా బొందబెట్టినట్టే కేసీఆర్ని. ఇంకా ఆయన చేసిన దానికి ఎందుకమ్మా కళ్యాణ్ లక్ష్మి పెట్టిండ్రు, మీకు అంత పెట్టిండు కదా మహిళలకు. ఏం పెట్టిండండి, ఏం చేసిండండి? ఉచిత పథకాలు చాలా. ఏం ఉచిత పథకాలు ఎవరికి ఉపయోగపడ్డాయండి? అసలు పబ్లిక్లోకి వెళ్ళండి, అసలు ఉచిత పథకాలు ఎవరన్నా కేసీఆర్ నుంచి పొందిన వాళ్ళు ఉంటే మాటల వరకే. అది ఏదో 10 మందికి ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళకు తప్ప వచ్చినాయి. ఈ ఇల్లులు కూడా ఇచ్చాడు, కానీ అసలు పేదవాళ్ళకి అసలు రాలేదు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే నేను చూపిస్తాను, ఒక 10 ఇల్లు నేనే చూపిస్తాను. బతుకమ్మ చీరలు మేడం మీకు? బతుకమ్మ చీరలు పరదలు వేసుకుంటారు సార్ ఇప్పుడు. బతుకమ్మ చీరలతో పరదలు వేసుకుంటున్నారు సార్. అందుకే కదా పాపం బాగా తాగి జైల్లో కూర్చుంది కవితక్క. ఎవరు? కవితక్క. అంతే కదా, టీఆర్ జైల్లో పోయింది. అసలైన కారణాలు ఏంటి మేడం? అసలైన కారణాలు ఏంటంటే ఇక్కడ ఉండి స్టేట్ని చూసుకోకుండా సెంటర్ని వెళ్దామని పోతే అట్లనే ఉంటుంది కదా సార్. స్టేట్ని చూసుకోకుండా సెంటర్ని వెళ్దామని పోతే అట్లనే ఉంటుంది. కాబట్టి ఆశకు ఒక హద్దు ఉండాలని కుటుంబ పాలన అంటే కుటుంబంలో అందరికీ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఇక కేసీఆర్కి ఏమో మొన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆజ్కి అదాలత్లో చెప్తున్నాడు, ముగ్గురికి 3 బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు 3 జైల్లో. ఆ పనిలో ఉంటే బాగుంటుంది, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఏంది మేడం అంత కేసీఆర్ అని అంత మాట అనేసారు మీరు? ఎందుకంటే కేసీఆర్ వల్ల ఉపయోగం జరిగింది ఎవరికి అని అంటే వాళ్ళకే. గవర్నమెంట్ జాబులు ఎవరికన్నా ఉన్నాయండి స్టూడెంట్స్కి? అసలు ఎంత అసలు ఓయూకి వెళ్తే మేము చేస్తాం, ధర్నాలు చేస్తాం వాళ్ళ గురించి. కస్తూర్బా టీచర్ల గురించి ఎంత మేము ధర్నాలు చేసినాము. అసలు ఎవరికన్నా ముందుకొచ్చి ఎవరు చూరు కవిత, కేటీఆర్ వాళ్ళ ముగ్గురు పేర్లే కానీ లోకల్లో ఉన్న ఎంపీలుగా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికన్నా ఛాన్స్ ఇచ్చాడు ఆయన? కనీసం లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా పని చేయడానికన్నా అవకాశం ఇచ్చిండా? ఏదున్నా వాళ్ళ దగ్గరికి పోవాలి, ఏదున్నా డైరెక్ట్ వాళ్ళ దగ్గర, వాళ్ళ బామ్మర్దంట, వాళ్ళ చిన్నైన కొడుకు అంట, వాడు అక్కడ కన్నారా ఉన్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు జైలు పాలు అవుతారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ కుటుంబ పాలన అంటారా? మరి ఉంటే కుటుంబ పాలన ఖచ్చితంగా. నువ్వు 10వ తరగతి చదువుకున్న పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళందరూ ఒకటే కుటుంబం, ఒకటే. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని కనీసం ఒక దళితుని కూడా ఒక మంత్రి పదవి లేదు ఆయన. ఉన్నారా ఎవరన్నా మనకు? మరి ఇప్పుడు ఇంకా మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇంకా పతనం చాలా ఉంది వాళ్ళది మేము అనుకుంటున్నాం. ఆయన ప్రధాని అయితే అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రధాని ఎక్కడైతాడు? తిహార్ జైల్లో ఏదైనా పోస్ట్ ఇస్తారు వచ్చి తప్ప ప్రధాని అయ్యే ఛాన్స్ మాత్రం ఇప్పుడు లేదు ఆయనకి. ప్రధాని కాదు, కనీసం ఇప్పుడు ఈ స్టేట్ దాటమనండి ఆయనని, ఈ స్టేట్లో గెలవమనండి మళ్ళీ. రాదు అసలు. కేసీఆర్ ఇంకా అదేదో వాళ్ళకి ఏంటంటే ఏమంటారు చూడు, ఒకటేసారి గద్దె దిగంగానే భరించలేని పరిస్థితిలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది పబ్లిక్ అంతా. లేకపోతే అసలు రేవంత్ రెడ్డి కూడా గెలిచే అంత లేకుండే. అంటే మీరు అన్నట్టు ఏంటంటే రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం, అసలైన కారణం కేసీఆర్ అంటారా? కేసీఆర్ వల్లనే ఊర్లలో అయితే ప్రతి ఒక్కడు నానా బూతులు తిడుతున్నారు కేసీఆర్ పాలనకి. ఆ కేటీఆర్కి ఉన్న పొగరు, కేసీఆర్ అసలు ఎప్పుడు బయటకు వచ్చాడండి? ఆ ఫామ్ హౌస్లో కూర్చొని కనీసం ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో వచ్చి కూర్చోలే పరిస్థితి లేదు ఆయనకి, మొహం లేదు. నువ్వు ఇంత అంటే ఒక రాజకీయం అంటే పోటాపోటీకి ఎదుర్కోవాలి, ఓడినా ఓడకున్నా. అట్లాంటిది నువ్వు నడిమిర కొట్టుకొని అబద్ధాలు చెప్పి నువ్వు ఇంట్లో పడుకొని
రేవంత్ రెడ్డిని ఫేస్ చేయలేక ఫస్ట్ నువ్వు ధైర్యంగా ముందుకు రా. నువ్వు కరెక్ట్గా పాలించినోడు అయితే నీకు ఎందుకు భయం? కూర్చోవాలా అసెంబ్లీలో కూర్చొని అప్పుడు వాళ్ళు చేసేవి చేస్తారా లేదా. 3 నెలలకే 100 రోజుల్లో ఇది చేయలేదు అది చేయలేదంటే నువ్వు 10 ఏళ్ళు ఏం బీకాడు వాడు. అంతే కదా. ఏం చేశాడు ఆయన? ఎవరికి ఏం చేశాడు? సొంతంగా కష్టపడుతున్నారు రైతులు, ఇబ్బంది పడ్డారు, అందరు ఇబ్బంది పడుతున్నారు కదా. మాకు తెలిసింది అయితే ఇదే సార్. మెయిన్గా కేసీఆర్ ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులు. 100% నిరుద్యోగులు. అంతే. మహిళలకు కూడా ఎటువంటి రుణ సదుపాయాలు ఒక్కటి కూడా లేవు ఈ 10 ఏళ్లలో. అంతకుముందు రుణాలు అవి ఇవి గ్రూపులని అవన్నీ ఉండే చాలా. అసలు మహిళల్లో ఎటువంటి రుణాలు లేవు, ఎటువంటి రుణాలు ఇవ్వలేదు. మేమైతే ఎంతో మహిళలు ఎన్నో బిజినెస్ల కోసం అని రుణాల కోసం గవర్నమెంట్ల చుట్టూ తిరిగినా కూడా మోదీవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న రుణాలని బయట పెట్టరు ఇక్కడ స్టేట్లో. తెలియనీరు. తెలిసినా మనం బ్యాంకులలోకి వెళ్తే వాళ్ళు ఎక్కువ మనకి రెస్పాండ్ గారు. అట్లాంటప్పుడు ఇక్కడ పథకాలు ఎట్లా తెలుస్తాయి సార్? అవి మనం ఎంతని ప్రచారం చేయగలుగుతాం? అదే కేసీఆర్ చేస్తున్నాడు అనేసరికి టీవీలో దీంట్లో అవి ఈజీగా వాళ్ళు గుర్తుపట్టేస్తారు. అదే సెంట్రల్ నుంచి వచ్చేటివి మనకు అవసరమా అన్నట్టు చూస్తారు చాలామంది పబ్లిక్. మహిళల గురించి చెప్తున్నాను. అదే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బస్సులు ఫ్రీగా చేశారు కదా మేడం, దీనిపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి బస్సులో ఫస్ట్ ఆయన భార్యను ఎక్కియాలి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కష్టమైంది, ప్రతి ఎంప్లాయీకి కష్టమైంది. ఫ్రీ బస్సుల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఏదో మహిళలు మొన్నటి వరకు ఇంట్లో కూర్చున్నారు మొగుళ్ళ భయానికో అత్తమామ భయానికో. ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పేసి ప్రతి దానికి బస్ ఎక్కేసి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చేస్తారు. ఈ ఫ్రీ బస్సుల బదులు ఇంటింటికి ప్రతి మహిళకి ఇంకేదన్నా డబ్బులుగా అట్లాంటివి ఏమైనా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడేలాగా, పిల్లల ఫీజులు మాఫీ చేయడమో ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఉపయోగపడేది. ఈ బస్సుల వల్ల వచ్చేదేమో తిరుగుబోతులు అవుతున్నారు ఆడోళ్ళంతా. అంతకంటే మించి ఇంకేం లేదు. ఓకే, ఫైనల్గా మీ అభిప్రాయం ఏంది మేడం? ఎవరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? మీకు ప్రతి ఒక్కరు పౌరుడికి కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ రక్షణ ఉండాలంటే ఏ పార్టీ రావాలి సార్? ఇక్కడైనా బీజేపీయే రావాలి, సెంట్రల్ అయినా బీజేపీయే రావాలి సార్. రామరాజ్యమే కావాలి మనకి సార్. అంతే. ఇదేంది మేడం, ఇంతకుముందు మీరు కాంగ్రెస్ అన్నారు, ఇప్పుడు రామరాజ్యం. కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేయట్లేదు సార్. సానుభూతితో గెలిచాడు రేవంత్ రెడ్డి, అంతే తప్ప ప్రతి ఒక్క హిందూ మన స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఉంటే వాడు నిజంగానే ఒక అమ్మ అబ్బకి కొడితే బీజేపీకి ఓటేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పటి వరకు మోడీ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు జరిగినాయి. ఇంతవరకు ఒక టెర్రరిజం లేదు మన దగ్గర, ఒక బాంబ్ బ్లాస్ట్ లేదు. చాలా దాండి ఇవి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మనీ విషయంలో అయినా దేని విషయంలో అయినా కూడా ప్రతి దగ్గర బ్లాక్ మనీని క్లోజ్ చేశాడు. బ్లాక్ మనీ వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయో మీకు తెలుసు. ప్రతి ఒక్కడు ఇప్పుడు పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారంటే ఇది ఒక్క మోడీకే సాధ్యం. ఇంతవరకు ఎంతో మంది వచ్చారు ఇప్పటి వరకు, కానీ ఇలాంటి పాలన మాత్రం లేదు. ఇలాంటి పాలన ఇట్లనే ఇంకా 100 ఏళ్ళు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. నాలాగా 1000 మంది కాదు 1,00,000 మంది మహిళలు కూడా ఇదే కోరుకుంటున్నాను. ఓకే మేడం, మనం చూస్తున్నాం చాలామంది ఇక్కడ భయపడుతున్నారు, రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై ఎవరు సార్ చెప్పింది? ఎవరు సార్? దేనికి డేంజర్ ఉంది సార్? ఇంట్లో పిల్లల్ని ఫస్ట్ చూసుకోమనండి సుఖంగా, అప్పుడు డేంజర్ ఉండదు. బయట బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చాలామంది అంటున్నారు. బయట ఎందుకు ఉంది సార్? దేనికోసం ఉంటుంది సార్? నల్లధనం ఉన్న వాళ్ళ దగ్గర డేంజర్ ఉంటుంది. మిడిల్ క్లాసు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు మాత్రం మోడీ రావాలని కోరుకుంటారు. నల్లధనాన్ని సంపాదించి తిన్నది అరగొట్టుకోలేక ఉన్న వాళ్ళకి భయం సార్. ఒక పులి అడవిలో తిరుగుతుంది సార్. ఇప్పుడు ఆ పులి మనుషుల మధ్యలోకి రావాలనుకుంటుంది సార్. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోవాల్సిందే, రామరాజ్యం కోసం పోరాడాల్సిందే సార్. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ బీజేపీకి ఓటే. నేనే పార్టీ కాదు, నేనేం కాదు, నేను ఓన్లీ బీసీల కోసం ఉద్యమం చేస్తుంటాం మేము. నేను ఆర్ కృష్ణయ్య గారి దగ్గర చేస్తాను. ఓకే, నేను ఈ కాంగ్రెస్ అది ఇది అంటే అంతా ఒట్టిదే సార్. ఇంతవరకు గాంధీ కుటుంబం మన దేశానికి కానీ దేనికి చేసిందేమీ లేదు, నష్టాలు తప్ప ఏమీ రాలేదు ఇప్పటి వరకు. బీజేపీ వచ్చింది సెంట్రల్ నుంచి. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో ఒక కారణ జన్ముడు ఆయనను గెలిపించుకుందాం, మనం ఒక మనుషులమని నిరూపించుకుందాం, అంతే సార్. ఓకే మేడం, ఫైనల్గా మనకి ఏంటంటే మీరు ఒక మహిళ కాబట్టి మహిళకు మన కవితక్క బయట వెళ్ళాలంటే మీ కవితకు మీరు ఏం చెప్పగలుగుతారు? కవితక్క బయటికి వెళ్ళాలంటే ముందు సూట్ కేసులు తీసుకుంది కదా చాలా, రోజుకు చాలా సూట్ కేసులు ఆమెకు అందినాయి అని తెలిసింది.
తెలిసింది మాకు. ఆమె దగ్గరికి ఏదైనా పని ఉందని వెళ్ళినా కూడా డబ్బులు లేని ఆమె అసలు అపాయింట్మెంట్ ఇవ్వదని కూడా తెలిసింది. అలాంటి వాళ్ళకి తిహార్ జైలు చాలా మంచిది. అక్కడ రసంతో పెడతారో సాంబార్తో పెడతారు కానీ ఒళ్ళంతా దిగిపోతుంది. ఇట్లానే ఇంకొక సంవత్సరం ఆమెను అట్లనే ఉంచితే కొంచెం కేసీఆర్ కూడా కొంచెం ఆ కొవ్వు అనేది తగ్గుతుందండి. అంతే. ఓకే మేడం, ఫైనల్గా మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మా ఛానల్ తరఫున ఒక మెసేజ్ ఇవ్వండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు తప్పకుండా బీజేపీకే ఓటేయండి. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలాగా మోడీ గారు చేస్తారన్న నమ్మకం మాకుంది. మీరు కూడా అదే నమ్మకంతో మోడీ గారిని గెలిపించండి. ఇక్కడ ఎవరైతే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారో సికింద్రాబాద్ నుంచి కానీ, మల్కాజ్గిరి నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ బీజేపీని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఈ మాధవీలత గారు కూడా ఉన్నారు కదా, అసలు ఆమె ఎంత కష్టపడుతుందో, ఆమె స్వార్థం కోసం చేస్తుందంటే నేను నమ్మను. కేవలం మన హిందూయిజం ఏంటి అన్నది నిరూపించడానికి, ప్రతి ఒక్కరిలో అవగాహన తేవడానికే తను ముందుకొచ్చిందని నేను అనుకుంటున్నా. అలానే నేను అనేది ఏంటంటే ఓట్ల టైంలో, ఎలక్షన్ల టైంలో మందుకు బానిసై, డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. అది ఒక మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నాను. మందుకి డబ్బుకి బానిసై ఓట్లు వేస్తే ఇంకా మీ జీవితాలు అంతే రోడ్డున పడాల్సిందే. దయచేసి మీ అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, మనుషులుగా గుర్తించండి. మనకి ఏది న్యాయం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం లేదు. కరోనా టైం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ప్రతి ఒక్క మనిషి మళ్ళీ జన్మెత్తినట్టే. కాబట్టి ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళందరికీ మందుకు కానీ డబ్బులకు కానీ ఎవ్వరూ లోబడొద్దు. కరెక్ట్గా మీరు తెలుసుకొని ఓట్లు వేయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ కుటుంబం భవిష్యత్తు కోసం మీరు రైట్ డిసిజన్ తీసుకోండి. దీంట్లో 90% మీరు మోడీ గారికి సపోర్ట్ చేయండి. ఇంకా రామరాజ్యం వస్తుంది. ఇంకా ప్రతి ఊర్లో, ప్రతి దగ్గర హిందూయిజం అంటే ఎదురుగా మనిషి వస్తున్నాడంటే కళ్ళకు అద్దుకునే పరిస్థితి వస్తుంది. అది మనం అందరం కలిసి సాధిద్దాం. మీరు మద్యానికి కానీ డబ్బుకు కానీ లొంగొద్దు. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పకుండా ఎవరో ఎందుకు వేయాలి అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని నిజాన్ని, మంచిని గెలిపించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.